బ్యాక్ టు న్యూస్ టైమ్. విజయవాడలో వైసీపీ ఎమ్మెల్యే రోజా మీడియాతో మాట్లాడుతున్నారు. ప్రస్తుతం ఆ లైవ్ చూద్దాం. వీధికి ఒక వైన్ పార్లర్ పెడతామంటూ సిగ్గుచేటు. ప్రజలకు ఉపయోగపడే ఏ పనులు చేయకుండా ప్రజల్ని దోచుకునే విధంగా మీరు ముందుకెళ్తున్నారు. ఈరోజు బీర్ ఫ్యాక్టరీలకి బ్రాండ్ అంబాసిడర్ లాగా, చీప్ లిక్కర్కి చీప్ ప్రమోటర్ లాగా ఈ చీఫ్ మినిస్టర్ వ్యవహరిస్తున్నారే కానీ ఎక్కడైనా మహిళల గురించి మీరు ఆలోచిస్తున్నారా? ముఖ్యంగా ఈ విజయవాడ గురించి మాట్లాడుకోవాలంటే ఇక్కడికి దగ్గరలో నాగార్జున యూనివర్సిటీలో రిషితేశ్వరి చనిపోయింది. ఇంతవరకు ఏమైందండి? ర్యాగింగ్ ఎక్కడన్నా ఆగిపోయిందా? అంటే మీరు మీ యొక్క నాయకుల బంధువులు అనేసి అందరినీ కాపాడటం వల్ల ఈరోజు ప్రతి చోట కూడా ర్యాగింగ్ ఉధృతమై ఈరోజు సంధ్యారాణి అనే అమ్మాయి కూడా చనిపోయే పరిస్థితి వచ్చింది. ఆ రోజు మీరు కఠినంగా నిర్ణయం తీసుకుంటే ఈరోజు ఈ పరిస్థితి వచ్చుండేది కాదు. అలాగే వనజాక్షి లాంటి ఎంఆర్ఓని ఒక బరి తెగించిన ఎమ్మెల్యే కొడుతుంటే ఇంటికి పిలిచి సెటిల్మెంట్ చేసిన ముఖ్యమంత్రి నువ్వు. అదే ఆ రోజు ఖండించి ఆ రోజు కనుక ఆ మహిళకి న్యాయం చేస్తుంటే ఈరోజు ఆఫీసర్ల మీద మీ నాయకులు చేతులు ఎత్తే పరిస్థితి ఉండేది కాదు. అలాగే ఈ విజయవాడలో ఎక్కడైతే ముఖ్యమంత్రి గారు నివసిస్తున్నారో అక్కడ చీప్ లిక్కర్తో ఎంతమంది చనిపోయారు? ఎక్సైజ్ మినిస్టర్ ఉన్న ఊర్లో బార్లో కల్తీ మద్యం వల్ల ఎంతమంది చనిపోతున్నారో మనం కళ్ళారా చూస్తున్నాం. నువ్వు ఉన్న చోట మొత్తం కూడా ఇల్లీగల్ యాక్టివిటీస్ చేసుకుంటూ ప్రజల్ని ఇబ్బంది పెడుతూ ప్రజల్ని సర్వనాశనం చేస్తూ నాకేం కష్టం లేదు నష్టం లేదు అనటం సిగ్గుచేటు. ఎందుకంటే ఈరోజు పోలీస్ వ్యవస్థ మీకు అండగా ఉంది కాబట్టి మీరు ఆడింది ఆట పాడింది పాటగా ఉంది. ఇక్కడ విజయవాడలో కూడా సిపి గారు చెప్పారంట, ఎక్కడైనా ఏటీఎం క్యూలలో కనుక ధర్నాలు చేస్తే అరెస్ట్ చేయండి అని. నిజంగా ఎంత సిగ్గుచేటైన విషయం అండి. కాల్ మనీ సెక్స్ రాకెట్లో దొరికిన దొంగల్ని అరెస్ట్ చేసి రూపుమాపడం ఈ పోలీసులకు చేత కాదు. రిషితేశ్వర్ని చంపిన వాళ్ళని అరెస్ట్ చేసి కేసులు పెట్టి అలాంటివి జరగకుండా చూసుకోవడం ఈ పోలీసులకు తెలియదు. అలాగే నారాయణ కాలేజీల్లో పిల్లలు చనిపోతుంటే ఎందుకు చనిపోతున్నారు, ఎలా చనిపోతున్నారు, కనీసం కేసులు పెట్టి ఇన్వెస్టిగేషన్ చేసి అలాంటి మళ్ళీ రిపీట్ కాకుండా చూసుకోవడం ఈ పోలీసులకి తెలియట్లేదు. అలాగే ఈరోజు మీరు చూస్తే పేదవాడి కష్టాన్ని కల్లారా చూసి తట్టుకోలేని వాళ్ళు వాళ్ళ కోసం ధర్నా చేస్తుంటే ఏ విధంగా కరుణాకర్ రెడ్డి గారు లాంటి నాయకులని ఈరోజు బలవంతంగా అరెస్ట్ చేసి ఈడ్చుకుపోతున్నారు అంటే, అలాగే ఆక్వా బాధితులు ఎవరైతే ఆ రోజు అక్కడ పోరాడారో వాళ్ళని 35 రోజులు ఆడవాళ్ళని కూడా చూడకుండా అరెస్ట్ చేశారు అనేది చూస్తుంటే ఈ పోలీసు వ్యవస్థ ప్రజల కోసం పనిచేయట్లేదు, తెలుగుదేశం పార్టీకి బౌన్సర్ల లాగా పనిచేస్తున్నారు అనేది స్పష్టంగా అర్థమవుతుంది. కాబట్టి ఇప్పటికైనా ప్రభుత్వంలో ఉన్న పెద్దలు ఇది కేంద్రం తీసుకున్న నిర్ణయం మాకు సంబంధం లేదు అనకుండా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఈ సామాన్య ప్రజలు ఎన్ని కష్టాలు పడుతున్నాయో ఏసీ గదుల నుంచి బయటకు వచ్చి రోడ్ల మీద ఏటీఎం క్యూల్లో ఉన్న ప్రజల్ని అడిగి తెలుసుకొని ఆ కష్టాన్ని రూపుమాపే విధంగా వెంటనే 20 నోట్లు కానీ 50 నోట్లు కానీ 100 నోట్లు కానీ మరి వారికి అందుబాటులోకి తీసుకురావాలి, వారి యొక్క కష్టాన్ని దూరం చేయాలని కూడా డిమాండ్ చేస్తున్నాం. అలాగే ఈ వైన్ షాప్లు, బీర్ పార్లర్లు, వైన్ పార్లర్లు కూడా మేము ఖచ్చితంగా దీని మీద పోరాటం చేయడానికి సిద్ధమయ్యాం. నెక్స్ట్ మంత్ నుంచి ఒక ప్రణాళికాబద్ధంగా ఈ బెల్ట్ షాపులు ఎక్కడుంటే అక్కడ ధ్వంసం చేస్తాం. అలాగే వైన్ పార్లర్లు, బీర్ పార్లర్లు పెట్టకుండా కూడా ప్రొటెస్ట్ చేస్తాం. మొత్తానికి